నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. వింటర్ సీజన్ వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, వింటర్ సీజన్‌లో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎలాంటి రిస్క్‌కి గురయ్యే అవకాశం ఉండొచ్చనేది తెలుసుకుందాము. సో, ఈ వింటర్ సీజన్‌లో యూజువల్‌గా హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. సో, పర్టిక్యులర్‌లీ ఈ చలికాలంలో మన బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో అవి వాసో కన్‌స్ట్రిక్షన్ అంటాము. ముడుచుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చలికి. కాబట్టి మనకి మన బ్లడ్ వెసెల్స్ ముడుచుకుపోయినప్పుడు గుండె మీద భారం, వర్క్ లోడ్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉండి, దానివల్ల హార్ట్ స్ట్రెయిన్‌కి గురయ్యే అవకాశం ఉండొచ్చు. సో, ఇదొకటి. రెండోది మన గుండె రక్తనాళాలు అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలు కూడా ముడుచుకుపోయే అవకాశం ఉండడం వల్ల గుండెకొక బ్లడ్ సరఫరా అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ రెండిటి వల్ల కూడా ఛాతీ నొప్పి గానివ్వండి, ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకు, లేదా స్టంట్స్ వేయించుకున్న వాళ్ళకు ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. లేదా కొంచెం ప్రాబ్లమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళకైతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. సో, ఇది. రెండోదేంటంటే చలికి బయట ఎక్కువ తిరిగేది గూడా తక్కువవుతుంది. ప్లస్ ఫుడ్ అనేది గూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, కొంచెం కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. దెన్ మనకి ఈ బ్లడ్ వెసెల్స్ కన్‌స్ట్రిక్ట్ అవ్వడం వల్ల బీపీ గూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల గూడా హార్ట్ మీద వర్క్ లోడ్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో సీజనల్ ఫ్లూ అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా ఇన్‌ఫ్లమేషన్ అంటే చెడు కణాలనేది పెరిగే అవకాశం ఉండడం వల్ల మన గుండె రక్తనాళాల్లో ఏదైతే కొవ్వు పేరుకుపోయి ఉంటుందో గూడా అది సడెన్‌గా పగిలిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో, ఈ చలికాలంలో ఈ విధంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్‌కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇలా ఈ అన్నిటిని గూడా అవాయిడ్ చేసి అంటే హెల్తీ లైఫ్ స్టైల్, అడిక్వేట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎక్స్‌ట్రా ఫుడ్ తీసుకోకుండా హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ లోపల ఇంట్లోనే కొంచెం ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటే మంచిది. అలానే వెచ్చగా ఉండేటట్లు చూసుకుంటే క్లాతింగ్ అంతా గూడా వెచ్చగా ఉండేటట్లు చూసుకుంటే మంచిది. అండ్ ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మనకి ఈ హార్ట్ అటాక్ గాని, హార్ట్ ఫెయిల్యూర్ గాని ఎక్కువ కాకుండా దాని బారి నుంచి కాపాడుకున్న వాళ్ళవుతారు. ఇవండి చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానివల్ల ఎలాంటి రిస్క్ రాకుండా కాపాడుకోవాల్సిన సూచనలు. నమస్తే అండి.